పుష్ప 2 మూవీల ఐటెం సాంగ్ కోసం శ్రీలీల ఎంత రెమ్యునరేషన్ తీసుకుంది? సో ముఖ్యంగా ఇప్పుడు మొత్తం ఓవరాల్ గా సినిమా చేస్తే ఖచ్చితంగా ఒక 5 కోట్ల వరకు అయితే ఆమె చార్జ్ చేస్తుంది. కాకపోతే ఇందులో ఓన్లీ సాంగే చేసింది కాబట్టి ఎంత తీసుకుందని ఒక క్వశ్చన్ మార్క్ ఇప్పుడు అందరిలో కూడా ఇది చూస్తున్నారు. అయితే ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే నిన్నటి వరకు గత ఒక 1 వీక్ నుంచి 1 crore అదొకటి బాగా వినిపించింది. దాని తర్వాత రీసెంట్ గానే తను 2 crores తీసుకుందనే వార్తలు కూడా వినిపించాయి. మరి అందులో ఎంత వాస్తవం ఉంది ఏందనేది ఇంకా క్లారిటీ లేదు. బికాజ్ ఈ రెమ్యూనరేషన్ విషయాలు అన్నిటివన్నీ అఫీషియల్ గా రావు, కానీ మెయిన్లీ అంటే మనకు తెలిసిన దాని ప్రకారం 2 crores తీసుకుంది. నిజానికి శ్రీలీల క్యారెక్టర్ సపోజ్ ఇప్పుడు ఒక మూవీ ఉందనుకో, ఆ మూవీలో తన క్యారెక్టర్ ఇంత కొద్దిసేపే ఉందనుకో, కొన్ని ఒక lakhs లలో తీసుకుంటుంది. లేదు కొద్దిసేపు ఎక్కువనే ఉందనుకో క్యారెక్టర్, దాన్ని బట్టి రెమ్యూనరేషన్ పెంచుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ గుంటూరు కారం సినిమాకి ఆమె 4 to 5 crores వరకు తీసుకుందనే వార్తలు వినిపించినాయి. అదే కాకుండా ఏదైనా సినిమా, ఇప్పుడు ఏదైనా ఒక చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా, పెద్ద హీరో అయితే కొంచెం ఒక రెమ్యూనరేషన్, మీడియం సినిమాకి సంబంధించిన మిడిల్ హీరోస్ అయినా కొత్త హీరోస్ అయినా దానికి తగ్గట్టు ఒక రెమ్యూనరేషన్. మరి తన రెమ్యూనరేషన్ అనేది 5 కోట్ల వరకు ఉంటే అంటే 2 నుంచి 5 వరకు ఉంటది. అంటే 2 crores కూడా తీసుకున్న సినిమాస్ ఉన్నాయి. పెళ్లి సందడికి ఐగేస్తాను ఒక 50 lakhs 70 lakhs తీసుకుంది. దాని తర్వాత నెక్స్ట్ మూవీకి 1 crore పెంచేసింది. అంటే ఒక సినిమాకే తనకి ఫేమ్ రావడంతో ఎక్కువ పెంచేసింది. ఇక తన డాన్స్ మూవ్స్ అంటే తెలియదు వాళ్ళు ఎవరు. సో ఆబ్వియస్లీ అల్లు అర్జున్ కి తన డాన్స్ అంటే ఇష్టం కాబట్టి వాళ్ళు ఏంటంటే సరే 2 crores అన్నట్టుగా వాళ్ళు అనుకున్నారట. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమైపోయిందంటే, అరే 2 crores మరి అంత తీసుకుందా? నిన్నటి వరకేమో ఏమన్నారు, అంత తక్కువ తీసుకుందా, ఇప్పుడు ఇంత ఎక్కువ తీసుకుందా అంటారు. అంటే వాట్ ఎవర్, ఇంకా ఏదైనా ఒక విధంగా ప్రాబ్లం అనేది ఒక విధంగా సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ అయితే వస్తున్నారు. కానీ పిక్చర్ చూసిన తర్వాత మాత్రం నిజంగానే వర్తబుల్. శ్రీలీల స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఆయన చేసిన సినిమాలు అన్ని కూడా మంచి సూపర్ డూపర్ హిట్ అయినాయి. సో అందువల్ల ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే స్టార్ హీరోయిన్లు ఉన్నారో వాళ్ళతో పాటు మంచి క్రేజ్ ఫాలోయింగ్ ఇటు వచ్చింది. సో ఇప్పుడు ఆమెకున్న ఇమేజ్ కి ఆమెకున్న ఫాలోయింగ్ కి 2 కోట్లు అనేది ఎక్కువ అంటావా, సరిపోతుంది అంటారా? అంటే 2 కోట్లు అనేది ఖచ్చితంగా ఓకేనే రెమ్యూనరేషన్. బికాజ్ సమంత కూడా అంతే తీసుకుంది. మేబీ ఆ పాయింటే తను మాట్లాడి తీసుకొని ఉండొచ్చేమో అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే సమంత అంటావా మామ సాంగ్ కి 2.5 వరకు తీసుకుందనే వార్తలు వినిపించినాయి. ఒక 5 తీసేసిన 2 crores అని పట్టుకుందాము. సో 2 crores సమంతకి ఇచ్చినప్పుడు సేమ్ ఒక ఐటమ్ సాంగ్ సేమ్ మూవీలో నెక్స్ట్ సెకండ్ సీక్వెల్ లో వచ్చిన మూవీకి తనకు కూడా అంతే ఇచ్చారేమో అని. కానీ సమంత లెవెల్ వేరు కదా, తిన లెవెల్ వేరు కదా. అంటే తన ఒక్క సినిమాకి 2 నుంచి 5 కోట్లు తీసుకుంటే ఒక సాంగ్ కి అంత తీసుకుంటే ఖచ్చితంగా షీస్ ఆల్రెడీ సక్సెస్. అంటే ఇక్కడ కూడా ఇంకో పాయింట్ ఏంటంటే, స్టార్టింగ్ నుంచి కూడా ఏ సినిమాలు ఏ హీరో ఏ డైరెక్టర్ అడిగినప్పటికీ కూడా నేను ఐటమ్ సాంగ్స్ చేయను ఫస్ట్ నుంచి కూడా చెప్పుకోవచ్చేది. కానీ ఇప్పుడు సడన్ గా ఈ సినిమాలో ఒప్పుకోవడానికి రీజన్ ఏంటంటే, అంటే యాక్చువల్లీ ఇది ఐటమ్ సాంగ్ కింద కాకుండా ఆమె ఏంటంటే అదొక లిటరల్లీ మనకు చూడంగానే అబ్బా అమ్మాయిలు కూడా వావ్ ఇంత బాగుంది ఏంటి అనే విధంగా. సో ఇది ఒక స్పెషల్ సాంగ్ అండ్ అదే విధంగా ఒక ఐటమ్ సాంగ్, 2 మిక్స్ అయి ఉండడం. మేబీ ఇంకొక సైడ్ క్యారెక్టర్ కూడా ఉండొచ్చు ఫ్యూచర్ లో. ఇంకోటి ఏంటంటే అల్లు అర్జున్ అడగడం, ఆయన ఒక ప్రెస్ మీట్ లో నేను ఖచ్చితంగా శ్రీలీలతో ఒక్కసారి డాన్స్ చేయాలనుకుంటున్నాను మూవీస్ లో అని అన్నప్పుడు, ఆయనకి ఇంకా పుష్ప 2 అనేది వరల్డ్ వైడ్ గా ఫేమస్. సో ఇద్దరు డాన్స్ చూడడానికి దిస్ ఈస్ ద బెస్ట్ టైం అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ టైం టు పోస్ట్ ఇట్ అనే విధంగా వాళ్ళు అనుకున్నారు. ఇక అందుకని చెప్పేసి తీసుకున్నారు. అల్లు అర్జున్ ఇప్పుడు ఆల్రెడీ ఓన్లీ మన ఇండియానే కాకుండా గ్లోబల్ వైడ్ గా మంచి అందరికి కూడా ఇతర దేశాలు కూడా సినిమాని చూడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో తనతో పాటు నటిస్తే నాకు కూడా అంత మంచి క్రేజ్ వస్తుందని అనుకొని అందుకోసమే ఒప్పుకుందని. ఇంకోటి శ్రీలీలకి పాన్ ఇండియా మూవీస్ లేవు ఎక్కువ, బికాస్ తనకి ఆ పాన్ ఇండియా అనేది ఎక్కువగా అచ్చి రాలేదు. మేబీ ఈ సినిమాతో మనకు వర్కౌట్ అవ్వచ్చేమో. అండ్ ఇంకోటి ఏంటంటే సమంత ప్రెసెంట్ తెలుగు సినిమాకి సంబంధించి కొంచెం దూరంగా. సో సమంత కాకుండా నెక్స్ట్ ఎవరు, మేము తెలుగు నుంచి ఎవరిని తీసుకోగలుగుతాం? ఫస్ట్ మైండ్ లో వచ్చింది రకుల్ ప్రీత్, వీళ్ళందరూ వచ్చినప్పుడు రకుల్ ప్రీత్ కూడా తెలుగు ఇండస్ట్రీ నుంచి మొత్తంగా దూరం అయిపోయింది పెళ్లి చేసుకున్న తర్వాత. ఇప్పుడు ఉన్న మెయిన్ దాంట్లో మీనాక్షి చౌదరి అండ్ శ్రీలీల. సో మీనాక్షి చౌదరి ఆల్వేస్ తను ఆల్రెడీ నో అని ఎప్పుడో చెప్పేసింది, కానీ డైరెక్ట్ శ్రీలీల. సో అందుకని చెప్పేసి శ్రీలీలని తీసుకున్నారు. సో మొత్తానికైతే 2 కోట్ల రెమ్యునరేషన్ ఈ ఒక్క సాంగ్కి శ్రీలీల తీసుకుంది పుష్ప 2కి సంబంధించి.